తెలుగు ఆడియన్స్కి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు అదే ధైర్యంతో ఒక మలయాళీ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. మలయాళంలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ని ఏమాత్రం మెప్పించింది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చావగొట్టి చెవులు మూశారు. సింపుల్ స్టోరీని చాటడంత సాగబీకారు. ఈ సినిమా స్టోరీ లైన్ వింటే ఈ మాత్రం దానికి టికెట్ పెట్టి థియేటర్కే వెళ్ళి చూడాలా, యూట్యూబ్లో బొచ్చెడున్నాయి అని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇంజనీరింగ్ చదువుతున్న మన హీరో తను చదివే కాలేజీలోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అమ్మాయికి చెప్పడానికి భయపడి ఆగిపోతాడు. ఇంతలో ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. దాంతో ఆ అమ్మాయిని కూడా మిస్ అవుతాడు. ఇక ఇవన్నీ వర్కౌట్ అయ్యే పనులు కాదని లండన్ వెళ్ళాలనుకుంటాడు. అయితే వీసా కూడా రిజెక్ట్ అవుతుంది. ఒకేసారి వెంటనే షాకులు తగలడంతో నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ తగులుతుందని, ఇలా అయితే ఇక కుదరదు, అసలు ఈ ఊర్లోనే ఉండకూడదని గేట్ కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్తాడు. అలా వెళ్ళిన మన హీరో అనుకోకుండా ఒక పెళ్లిలో హీరోయిన్ చూసి ఇష్టపడతాడు. ఆమె ఐ లవ్ యూ కూడా చెప్తాడు. అయితే ఆమె ఇతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. అదే ఆఫీస్లో ఉండే ఇంకొకడు కూడా ఆమెను ప్రేమిస్తుంటాడు. ఆమె రిజెక్ట్ చేసిన తర్వాత హీరో ఏం చేశాడు, ఆమె ప్రేమను పొందాడా లేదా అనేది మిగతా స్టోరీ. ఇప్పుడు చెప్పండి, ఇందులో పెద్దగా కథ ఏముంది? ఇందులో చెప్పుకోదగ్గ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యే కథ కాకరకాయ ఏమీ లేవు. కేరళ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అండ్ కామెడీ కొత్త అనుకుంటా, అందుకే హిట్ చేశారు. ఇలాంటి సాఫ్ట్వేర్ స్టోరీస్తో షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ కావాల్సినన్ని మన తెలుగులో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి యూట్యూబ్లో. అసలే ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఐబొమ్మ, మూవీ రూల్స్ వీటన్నిటితో థియేటర్స్ రన్ చేయడమే కష్టంగా ఉంటే ఇలాంటి చెత్త సినిమాలు తీసుకొచ్చి మొత్తానికి థియేటర్స్ని బొందబెట్టాలని చూస్తున్నారు. బహుశా నాకు నచ్చకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. లో క్వాలిటీ అండ్ డబ్బింగ్ ఇష్యూస్ వల్ల అనుకుంటా. ఆ క్యారెక్టర్స్కి అండ్ సిచ్యువేషన్స్కి కామెడీకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. బహుశా కేరళలో న్యాచురల్గా ఉండొచ్చు. సినిమా స్టోరీ పాయింట్ని గాల్లో కలిపేసి డైరెక్టర్ కామెడీ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. కామెడీ అంటే ఒక విధంగా ట్రోలింగ్ స్టఫ్ అనుకోవచ్చు. కుమారి ఆంటీ, కుర్చీ మడతపెట్టి, ఆవేశం స్టార్, ఇలా యూట్యూబ్లో ఫేమస్ అయిన ఎవరిని వదిలిపెట్టలేదు. అంటే ఈ టైప్ ఆఫ్ కామెడీకి మీరు అట్రాక్ట్ అవ్వాలంటే సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తే మీరు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది డెఫినెట్గా. కానీ నేను ఒక్కడనే వెళ్ళాను, అందుకే ఆ కామెడీకి నేను పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయానేమో అనుకుంటా. అయితే ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ రోజుల్లో కామెడీ అంటే పెద్ద బూత్ అయిపోయింది. అలాంటిది ఈ సినిమాలో కేవలం క్యారెక్టర్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే ఫన్ జనరేట్ అయ్యేలాగా చేశారు. కాకపోతే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది పర్సనల్గా నా అభిప్రాయం మాత్రమే. థియేటర్కి వెళ్ళినప్పుడు నేను ఫీల్ అయిన విధానం అలా ఉంది. ఇంకోటి, ఈ సినిమా మొత్తం హైదరాబాద్లోనే తీశారు కాబట్టి మన తెలుగు సినిమానే ఇది అని కూడా ఆడియన్స్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సినిమాలో ఉన్న అందరూ బాగానే చేశారు, కానీ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంది. అతని వల్లే సినిమా లెంతీగా ఉన్నా కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మూవీ నాకు పెద్దగా ఏమనిపించలేదు. ఒకవేళ మీరు ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే సేమ్ నాలాగే ఫీల్ అవుతారు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.